తెలుగు చిత్రసీమలో మాటలు మొదలైన రోజులవి. 30వ దశకంలో టాకీ చిత్రాల యుగం ఆరంభమైన వేళ సికింద్రాబాద్ మోండా మార్కెట్ ప్రాంతంలో శాశ్వత నిర్మాణంలో వెలిసిన చారిత్రాత్మక థియేటర్ రాజేశ్వరి టాకీస్. ఇది రాజేశ్వరి థియేటర్గా కూడా పిలువబడుతుంది. చిత్తూరు నాగయ్య గారి క్లాసిక్స్ మొదలుకొని 2019 వరకు ఎన్నో తరాల వెండితెర అద్భుతాలకు ఈ థియేటర్ వేదికగా నిలిచింది. ఈ థియేటర్ చరిత్రలో ఎన్నో అపురూపమైన చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. 100 రోజుల నుండి 175 రోజుల వరకు విజయవంతంగా నడిచిన చిత్రాలు కూడా చాలానే ఉన్నాయి. అవేంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇల్లరికం, రోజులు మారాయి, మంచి మనసులు, పూల రంగడు, భక్త తుకారాం, వెంకటేశ్వర మహత్యం, బడిపంతులు, వేటగాడు, కొండవీటి సింహం, బొబ్బిలి రాజా, నరసింహనాయుడు వంటి చిత్రాలు 100 రోజులు ఆపైన ప్రదర్శించబడి కాసుల వర్షం కురిపించాయి. ఈ థియేటర్లో మరో ప్రత్యేకత రిపీటెడ్ మూవీస్, లాంగ్ రన్ సినిమాలు. అప్పట్లో రిలీజ్ మిస్ అయిన సినిమాలను మళ్ళీ చూడాలన్నా, పాత హిట్లను మరోసారి వెండితెరపై ఆస్వాదించాలన్నా ఇది ఒక అవకాశంగా ఉండేది. కాలానికి తగ్గట్టు ఆధునీకరించబడుతూ 2019 వరకు కూడా ఈ థియేటర్ ప్రేక్షకులను అలరించింది. 2019లో థియేటర్ క్లోజ్ అయిన తర్వాత ఎప్పటికైనా ఆ మూతపడిన గేట్లు తెరుచుకుంటాయని, మళ్ళీ అక్కడ వెండితెర వెలుగులు ప్రసరిస్తాయని, ఆనాటి జ్ఞాపకాలు తిరిగొస్తాయని ఎదురుచూసిన సినీ అభిమానులకు మిగిలింది నిరాశే. 90 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ థియేటర్ ఇక కనుమరుగు కాబోతుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ చారిత్రక కట్టడాన్ని నేలమట్టం చేయబోతున్నారు. ఇదే ప్రాంగణంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించబోతున్నారు. కానీ కాస్త ఊరట కలిగించే విషయం ఒకటుంది. ఈ కాంప్లెక్స్లోనే 200 సీటింగ్ కెపాసిటీతో రాజేశ్వరి మినీ థియేటర్గా ఏర్పాటు చేస్తామని థియేటర్ యాజమాన్యం వెల్లడించింది. ఈ థియేటర్లో మీకున్న జ్ఞాపకాలు కామెంట్లో పంచుకోండి. దయచేసి పెద్ద మనసుతో ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.